యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగంలోంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడు. నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఆత్మ బలపరిచి నోటి బోరుగా వాడుకోనండి. వినగలిగిన చెవులు గ్రహించగలరు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది నాయనా తండ్రి నీ వైపు ఆకర్షించబడినట్లుగా, రక్షించబడినట్లుగా, మేలు పొందుకున్నట్లుగా, సమస్యల్లో విజయం పొందుకునే కృప దయచేయమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నిశ్చలమైన రాజ్యం, ఆ పరలోక రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగి ఉండాలి అంటే, ఆయన కృప మన మీద నిలిచి ఉండాలి అంటే, ఉదాహరణకు సౌలు తన యొక్క జీవితంలో దేవుడు చెప్పింది చేయకుండా చెప్పంది చేస్తా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను మీరుతూ ఉన్నాడు, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు. ఒక గాడిదలను మేపుకుంటూ లేదా గాడిదలను వెదకడానికి వెళ్ళిన సౌలును అద్భుతమైన రీతిలో అల్పగోత్రానికి చెందిన సౌలును తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజుగా చేస్తే కొంతకాలం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అసూయ, ద్వేషాలు, లేకపోతే విషపు చూపుతో తన యొక్క హృదయాన్ని నింపుకున్నాడు. దురాత్మ చేత ఏడవబడినట్లుగా, దురాత్మ చేత వాడబడినట్లుగా మనం చూస్తాం. అదే క్రమంలో ఒకవేళ సమూయేలు వచ్చి నువ్వు పాపము చేశావు, నువ్వు అమాలేకులు చంపమంటే అందరిని చంపకుండా తీసుకుని అగగు రాజును ప్రాణముతో పట్టుకున్నావు, అంతేకాదు క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని, పశువులు తెచ్చుకుని నీ శాలలో కట్టివేసుకున్నావు అంటే, తాను పాపము చేశానని ఒప్పుకొనకుండా దానిని సమర్థించుకున్న రీతి కానీ, తానేదో నేను అంతా కరెక్ట్గానే చేశాను అని అనటమే కానీ, అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన కానీ, లేదా ఒప్పుకునే స్థితి కానీ లేకపోవటం, సమర్థించుకోవటం వలన దేవుడు చూసి 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 రాయబడి ఉంటుంది. ఏమనంటే, దేవుడు అంట సౌలును రాజుగా చేసినందుకు సంతాపపడ్డాడు, నొచ్చుకున్నాడు. దావీదు కూడా పాపం చేశాడు, రాజుగా అయ్యాడు. దావీదు పాపం చేశాడు. నాతానలే ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి 51వ కీర్తనలో ఉన్న తన యొక్క పాపము కేవలం నీకే విరోధంగా, నా అతిక్రమం నాకే తెలిసి ఉన్నవి అని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విరిగి నలిగిన మనసుతో తన పాపాలని ఒప్పుకున్నట్లుగా, తనను సరిచేసుకున్నట్లుగా, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, సౌలునకు నా కృప దూరం చేసినట్లుగా దావీదునకు నా కృప దూరము చేయను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవుని కృప మనకు దైవ కృప కలిగి ఉందము. కృప లేకపోతే ఇక వినాశనమే. అందుకనే మన కృపకాలంలో ఉన్న మనం దేవుని సన్నిధిలో క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తున్నాడు. కృప కలిగి ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది, పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకోవడం అనేది చాలా అవసరమైన సంగతి. రెండవదిగా, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, కృప కలిగి ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి పరిపూర్ణులుగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేవారుగా ఉంటూ వినయ భయభక్తులతో, వినయముతో, భయముతో, భక్తితో ప్రీతికరమైన సేవ చేద్దాము. అంటే దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి ఇష్టమైన పరిచర్య, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. మనం అనుకున్నట్లుగా మనం చేసేది భక్తి కాదు.
కొంతమందికి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమందికి ఏమండి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉంటే మా దగ్గర కూడా ఉందండి యేసు ప్రభు ఫోటో, లేకపోతే మా దగ్గర కూడా ఉందండి మేము రోజు కొవ్వొత్తులు వెలిగిస్తామండి అని చెప్తూ ఉంటారు. కానీ అది దేవునికి ఇష్టమైందా వాక్యానుసారం అంటే కాదు. అది వాళ్ళకే నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు కాబట్టి నేను యేసు ప్రభువు కూడా నేను తలుచుకుంటాను, లేకపోతే యేసు ప్రభుని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించండి ప్రియులారా, అలాగే క్రైస్తవులమైన మనము కూడా ఏమండి మనకు నచ్చినట్లుగా భక్తి చేసుకుని మనకిష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, కష్టం వచ్చినప్పుడు మానేసి, లేకపోతే మనకిష్టం వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో కూర్చోవటం కానీ. అందుకే అంటాను, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన సేవ, ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన భక్తి, ఆయనకి ఇష్టమైన ఏమండి ఆ రీతిలో నడుచుకోవటం, మన హృదయాన్ని ఆ రీతిగా మలుచుకోవటం, వాక్యానుసారమైన జీవితంలోనికి నడవబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మెప్పు మనకు కావాలి, మనుషుల మెప్పు కానే కాదు. పౌలు గారు అంటాడు, మనుషులను సంతోషపెట్టి వాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయైపోవుదునని దేవుని వాక్యం సెలవిస్తుంది, పౌలు గారు చెప్పిన మాట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఆఖరులు అంటున్నాడు, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎలా ఉన్నాడు అంటే దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమి దహిస్తాడు? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఏమి దహిస్తాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం అండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. కాబట్టి మనలో ఏమి దహిస్తాడు, ఏమి నశింపజేస్తాడు అని అంటే మనలో ఉన్న అపవిత్రత మొత్తం దహించి వేస్తాడు, మనలో ఉన్న చెత్తను దహించి వేస్తాడు, చెడు ఆలోచనలు దహించి వేస్తాడు, చెడు మనసును దహించి వేస్తాడు. ఏమండి ఒక నూతనమైన మనసును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనలో ఉన్న రాతి గుండెను తొలగిస్తాడు, ఆయన మాంసపు గుండెను మనకు అనుగ్రహిస్తాడు. మనలో ఉన్న పాపాన్ని ఆయన దహించి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను సరి చేస్తాడు ఆయన. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టాను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును అని ఇక్కడ రాయబడిన సంగతి. 15వ వచనంలో కూడా నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధనం వల్ల వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నిత్యము దహించు అగ్నితో ఉండగలడు. ఉన్నత స్థలములో ఉంటాడు. ప్రియులారా గమనించండి, లంచము పుచ్చకుండా, చెడుతనము చూడకుండా కన్నులు. ఈ రోజుల్లో పాపము విస్తరంగా పెరిగిపోతుంది కంటి ద్వారా. కన్ను చీకటి నీ దేహం అంతా చెడిపోద్ది. ఇక్కడ రాయబడి ఉంది, జాగ్రత్త. దేవుని వాక్యం మనకు స్పష్టంగా సియోనులో ఉన్న పాపులంటిల్లు ఎంత దారుణమో చూడండి అండి. దేవుని సన్నిధిలోనే భక్తిహీనులు వాళ్ళు అనుకున్నారు, ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? ఆయన మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన స్వరము అరణ్యమును దహించి వేస్తుంది. ప్రియులారా మనం గ్రహించవలసింది ఏమిటంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మనలో ఏ లోపం కనపడినా ఆయన దహించి వేస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము పరలోక దర్శనాన్ని చూసిన యెషయా అంటున్నాడు 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితుననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ యెషయా ఆ పరలోక దర్శనాన్ని చూసుకుని తనలోనికి తను తొంగి చూసుకుంటే తన పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన, అయ్యో
అంతేకాదు రెండోది అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నేను నివాసం చేస్తున్నాను అంటే అప్పుడు శరాపులలో ఒకడు బలిపీఠం ముందు మండుచున్న కారుతో తీసిన నిప్పును తీసుకుని వచ్చి నోటికి తగిలించి అంటున్నాడు, ఇది నీకు తగిలిను గనుక నీ పాపానికి ఏం కలిగిందంటే ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఏ హృదయముతో ఉంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మనలో దేవునికి అయిష్టమైన లక్షణాలు, లేనిపోని వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ప్రార్థనలు, వ్యర్థమైన దేవునికి అయిష్టమైన భక్తిని మనం చేస్తూ, నేను కూడా భక్తి చేస్తున్నానండి, నేను కూడా క్రైస్తవు, నేను కూడా దేవుని సన్నిధికి వెళుతున్నాను అని చెప్పుకోవటానికి వెళుతున్నామా? ఎలా ఉంది మన యొక్క ఆధ్యాత్మికమైన స్థితి? ఏమంటాడు, ఆదాము కప్పుకున్నట్లుగా దోషమును నా రొమ్ములో నేను కప్పుకున్నాను. దావీదు అంటాడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మనవి వినడు. ప్రియులారా, మన హృదయములో అలాగే పెట్టుకొని మన హృదయాన్ని మార్చుకొనుకున్న దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకుండా ఎలా ఉంటారంటే, చూడండి 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనంలోనే ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారు కన్నులు మూయించమని చెప్పాను. చూసారండి, వాక్యం వింటారు, సరి చేసుకోరు. వాక్యం వింటారు, వారి హృదయాలు స్వస్థత రాదు, హృదయం ఘోరమైన వ్యాధి గలది. దాన్ని ఎవడు గ్రహిస్తాడు? ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, దహించు అగ్నితో నిలబడాలి. మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు. ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట బండలు బద్దలు చే సుత్తి వంటిది. ఆయన మాట మన హృదయంలో స్వీకరిస్తే మనలో ఉన్న చెత్త మొత్తం దహించి వేస్తుంది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో నువ్వు అనుమతిస్తే, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి, ఇలాగే దేవుని సన్నిధిలో అహరోను కుమారులు వచ్చారు. లేవియాకాండం 10వ అధ్యాయంలో, లేవియాకాండము 10వ అధ్యాయం 1వ వచనం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దోపాత్రలను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. చూశారండి, వాళ్ళు దేవుని సేవ దోపం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పని అగ్ని తీసుకొచ్చారంట. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా భక్తి చేయటం కంటే దేవుడు చెప్పని భక్తి చాలామంది ఎక్కువగా చేసేస్తూ ఉన్నారు. అదేమంటే మేము బాగా భక్తి చేస్తున్నామని లోకానికి చెప్పుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా భక్తి చేస్తే చాలు, దేవునికి స్తోత్రం. దేవుని చెప్పకుండా భక్తి చేసి, దేవుడు చెప్పని భక్తి చేసి, దేవుడు చెప్పని వాటిని సంఘంలో ప్రవేశపెట్టి, దేవుడు చెప్పినట్లుగా కాకుండా దేవుడు చెప్పనట్లుగా చేసి, అహరోను కుమారులండి, యాజకుని యొక్క కుమారులు వెళ్ళు, నాదాబు అబీహులు అక్కడే తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, వెంటనే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చేసింది. అక్కడే చనిపోయారండి. ప్రియులారా, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సన్నిధి అంటే చాలామందికి అదొక రకమైన అలవాటుగాను, లేకపోతే తమకు నచ్చినట్టుగా, తమకు తోచినట్లుగా చేసేదని అనుకుంటున్నారు. దేవుడు చెప్పనట్లుగా భక్తి చేసి లేనిపోని శ్రమల పాలైపోతూ ఉన్నారు. దేవుడు చెప్పనట్లుగా బల తీసుకుని శ్రమల పాలైపోతూ ఉన్నారు. గమనించండి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. జాగ్రత్త సుమా. ముందు ఆయన ఏమి దహిస్తాడు అంటే, మనలో ఉన్న పాపాన్ని, చెత్తను ఆయన దహించి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. దహించడం అంటే మనలో ఉన్న చెత్త మొత్తం తొలగించేస్తాడు. మనలో ఉన్న ఒక వ్యక్తిని సమూలంగా ఆయన మార్చేస్తాడు. ఒక వ్యక్తిలో ఉన్న దుర్మార్గత, ఒక వ్యక్తిలో ఉన్న కాముకత్వం, ఒక వ్యక్తిలో ఉన్న ఆ శరీర క్రియలన్నింటిని కూడా ఆయన దహించి వేస్తాడు. దహించి వేసి దేవుని ఆత్మ చేత మనల్ని మండిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆ రీతిగా తయారైతే ఆ తర్వాత రెండవదిగా ఆయన ఏం దహిస్తాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం.
కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింప చేసేదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్న మాట, అనాకీయులు అనే ఒక వంశపు వారు ఉన్నారు, వాళ్ళ ఎదుట ఎవరు కూడా నిలవలేరు అని ఆ రోజుల్లో నానుడి. ఎవరితోనైనా యుద్ధం చేయొచ్చు కానీ అనాకీయులతో యుద్ధం చేయకూడదు, చెయ్యలేము. ఆ పైన ఉంటుంది 2వ వచనం, అనాకీయులు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు విన్నావు కదా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను విను అని చెప్పి, దహించు అగ్ని వలె నేను నీ ముందర వెళ్ళి ఆ అనాకీయులను నీ ఎదుటని కొలజేసి వారిని నశింపజేస్తాను. నువ్వు వారికి భయపడొద్దు. వేగుల వారు 12 మంది వెళితే 10 మంది కూడా ఎవరిని చూసి అయితే భయపడి, అమ్మో అక్కడ అనాకీయులు ఉన్నారు, అక్కడ నెఫీలీయులు ఉన్నారు, ఆ కనాను దేశానికి మనం వెళ్ళలేం, వారితో యుద్ధం చేయలేం, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, మా దృష్టి కూడా మేము అలాగే మిడతలుగా ఉన్నాం. వాళ్ళేమో ఉన్నత దేహులు, నెఫీలీల సంబంధంలో నాకు వంశపు వారిని మేము చూసాం, మేము అక్కడ వారి ఎదుటి ఎవరు నిలవలేరు, వారితో యుద్ధం చేసి గెలిచిన వాడు ఎవరు లేడు అని మోషే మీద అహరోను మీద వ్యతిరేకంగా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఏ ఒక్కరినైతే చూసి భయపడ్డారో, ఎవరిని చూసి భయపడ్డారో ఇశ్రాయేలీయులు, ఆ అనాయకుల గురించి చెప్తున్నాడు దేవుడు. నీ ముందర నేను దహించు అగ్ని వలె నడిచి నీ ఎదుటే వాళ్ళని కూలదోస్తా. 2వదిగా ముందు మనలో ఉన్న పాపాన్ని ఆయన దహించి వేస్తాడు, మన పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు, తనకిష్టమైన రీతిలో మనం నిలబెట్టుకుంటాడు. తర్వాత 2వదిగా అలా నిలబడిన మనల్ని, ఆయన ఏర్పాటు చేసుకున్న మనల్ని, మనము మండుతూ ఉండగా మన ముందు ఆయన దహించు అగ్ని అయి మన ఎదుటికి వస్తున్న ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి యొక్క రుగ్మత, ఆయన మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్యలో నుండి ఆయన విడుదల కలగజేసి, మన ఇబ్బంది పెడుతున్న శత్రువులను ఆ రీతిగా ఆకాశ మండలమున్న దురాత్మ శక్తుల సమూహములను దేవుని పనిలో ముందుకు వెళ్ళనివ్వకుండా, దేవుని సన్నిధికి రానివ్వకుండా, దేవుని సన్నిధిలో ఆనందించకుండా చేస్తున్న దురాత్మ శక్తుల సమూహాలను ఆయన దహించి వేస్తాడు. నీ ఎదుట ఆయన నీ ముందర దహించు అగ్ని వలె నడిచి వారిని కూలద్రోస్తాను. నువ్వు భయపడొద్దు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరు, నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ ముందర ఆయన దహించు అగ్ని వలె నడిచి, నువ్వు దేని గురించి అయితే కృంగిపోతున్నావు, దేని గురించి భయపడి ఇంకా వెళ్ళలే ముందుకి, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా అనవసరం అని అనుకుంటున్నారో దాని విషయంలో దేవుడు అంటున్నాడు, నేనున్నా నీ ముందు. ఎలా ఉన్నాడు తెలుసా అండి? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూడండి ఎలా భయపడ్డారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనములో వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోసాలమనేది, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటమనేది. అంతేకాదు, ఆ వార్త చెప్పగానే సర్వ సమాజం కూడా ఎలుగెత్తి కేకలు వేసి ఏడ్చి, మేము కనానుకి వెళ్ళాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని మోషే మీద ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తాం. ఎవరి గురించి అయితే మీరు భయపడ్డారో వారి గురించే దేవుడిస్తున్న వాగ్దానం. దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో, నీ భవిష్యత్తు గురించా, లేకపోతే నీ యొక్క కుటుంబం గురించా, నీ బిడ్డల గురించా భయపడుతున్నావో, దేవుడు దాని గురించి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ ముందర దహించు అగ్ని వలె నేనున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తప్పనిసరిగా మన పట్ల అద్భుతాలు చేస్తాడు. చూడండి ఎలా చేస్తాడో. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం అండి. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. జనుల గాయాలను కట్టి వారి దెబ్బలనంట బాగు చేసే దినాన, ఆ రోజునంట ఎలా ఉంటుందంటే, వాళ్ళకి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుందంట. రెండవది, సూర్యుని ప్రకాశం ఏమో 7 దినముల వెలుగు ఒకే రోజు ప్రకాశిస్తే
సూర్యుడు 7 రోజులు ప్రకాశిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత ఒకే కాంతి ఒకే రోజున వస్తే ఎలా ఉంటుందో వారి గృహాలు వారి హృదయాలు అంతగా వెలిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజున తన జనులు గాయము కట్టి దెబ్బలను బాగు చేసే రోజు ఒకటి ఉంది. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న గాయాలు, దెబ్బలు, అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఒక రోజు బాగు చేసే రోజు ఉంది. మానసికంగా కృంగిపోతున్న స్థితి ఆ రోజు వచ్చినప్పుడు ఎవరూ దాన్ని ఆపలేరు. యేసేపుని ప్రధానమంత్రి చేయటానికి ఆ రోజు వచ్చినప్పుడు ఏ అధికారము ఆపలేకపోయింది కదా. మొర్దెకైని గుర్రం మీద ఊరేగించాలన్నప్పుడు హామాను వచ్చి చంపాలని ప్రయత్నం చేసినా అదంతా కూడా బెడిసికొట్టి దేవుని ప్రణాళిక నెరవేరినట్లుగా దేవుడు దుష్టులైన వారిని సంహరించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆ రీతిగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎలాగంటే తన జనుల గాయాలను కట్టే దేవుడు, గాయం చేసేది ఆయన, దాన్ని కట్టడానికి కూడా ఆయన సమర్థుడు. వారి దెబ్బను బాగు చేస్తాడు. నువ్వు ఏ విషయంలో దెబ్బతిన్నావో, వ్యాపారంలోనో, ఉద్యోగం, ఏ విషయంలో నువ్వు దెబ్బతిన్నావో, ఏ విషయంలో నువ్వు నష్టపోయావో దేవుడు అంటున్నాడు, నీ ముందర నేను దహించు అగ్ని వలె ఉండి నేను నీకున్న పరిస్థితిని మార్చి చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశంలాగా ఉండినట్లుగా ఒకే రోజు ప్రకాశిస్తే 7 రోజుల ప్రకాశం, సూర్యుని ప్రకాశం ఎంత ఉంటుందో ఆ రీతిగా వెలుగుగా ప్రకాశించేటట్లుగా నేను నిన్ను చేయబోతున్నాను. ఉన్నతమైన స్థలంలో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 9వ వచనం అండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను నడుచుకుని యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడతారు. 28:7 కూడా చదువుతున్నా. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ముందు నేను చెప్పినట్లుగా మనలో ఉన్న చెత్తను, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన లక్షణాలు, ఆయనకి ఇష్టమైనట్లుగా మనం భక్తి చేస్తూ మనలో ఉన్న అయిష్టమైన లక్షణాలన్నీ తొలగించుకుని చెత్తను దహించి వేస్తే మనం పరిశుద్ధంగా యథార్థంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మన పట్ల దేవుడు చేసే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. నీ ముందే ఆయన దహించు అగ్ని నిలిచి విరోధి బాణాలన్నీ ఆర్పివేస్తాడు. అపవాది వేస్తున్న అగ్ని బాణాలను ఆయన ఆర్పివేసి దేవుడు తప్పనిసరిగా మన జీవితాలు అంటున్నాడు ఇక్కడ, నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఆయన స్థాపించుకుంటాడు. భూ ప్రజలందరూ కూడా యెహోవా నామమును పిలవబట్ట చూసి భయపడతారంట. అంతేకాదు నీ మీద పడు శత్రువులను లేదా ఒక త్రోవను వచ్చిన శత్రువులను ఏమండి నీ ఎదుట అసమోగునట్లుగా 7 త్రోవలు వారు పారిపోనట్లుగా దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఏ విషయంలో కూడా కృంగిపోనవసరం లేదు. ఒకటే యెషయా లాగా ఉన్నది ఉన్నట్టుగా పరలోక దర్శనము చూసిన యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఏమంటే మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా ఎంతో పాపం జరిగిపోతుంది. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాము, కానీ పాపానికి తావిస్తున్నాం. లేకపోతే మన స్వభావం మారట్లేదు, వాక్యానికి అనుగుణంగా మనం మలుచుకోవట్లేదు మన జీవితాన్ని. వాక్యానికి అనుగుణంగా దేవుని యొక్క స్వరూపములో దినదినము కూడా ఆయన పోలికలోనికి మార్చబడవలసిన మనల్ని బట్టి దేవుని నామం దూషించబడేటట్లుగా జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, భారముతో ఈ మాటలు చెప్తూ ఉన్నామండి. గ్రహించండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో నిలబడాలంటే, ఆయన దగ్గర ఉండాలి అంటే, యుగ యుగాలు నిత్యము దహించు అగ్నితో నువ్వు ఉండాలి, ఆయనతో నువ్వు నిలబడాలి అంటే, పరిశుద్ధ పర్వతం మీద నువ్వు ఎక్కదగిన వాడు ఎవడు అన్నట్లుగా ఏమండి అక్కడ నువ్వు నిలబడాలి అంటే ముందు నిన్ను నీవు సరి చేసుకో, నిన్ను నీవు దహించు అగ్నికి అప్పగించుకుంటే మనలో ఉన్న చెత్తను ఆయన దహించి వేస్తాడు. యెషయా కారుతో తీసిన నిప్పు అపవిత్రమైన పెదవులు కంటించి అంటున్నాడు శరాపుల్లో ఒకడు, నీ దోషము పరిహరించబడింది, నీ పాపము పరిహరించబడింది. అప్పుడు అంటున్నాడు, ఎవరిని పంపుదునంటే నేను వెళ్తానయ్యా, నన్ను వాడుకోయ్యా. అవును, మన దేవుడు వాడుకోవాలన్నా, ఆశీర్వదించాలన్నా, ఆయన సన్నిధిలో మనం ఉండాలి అన్నా, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళిక నెరవేరాలన్నా, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా దహించు అగ్నితో మన యొక్క హృదయాలలో ఉన్న ప్రతి కల్మషాన్ని, మన హృదయంలో ఉన్న దేవునికి అయిష్టమైన లక్షణాలన్నీ తొలగించుకుని చక్కగా శరీర క్రియలన్నీ నశింపజేసుకుని ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆత్మీయతలో ముందుకు కొనసాగుతూ ఆత్మలో ఎదుగుతూ ఫలిస్తూ అభివృద్ధి
చెందుతూ ఆత్మలో మండుతూ ఉంటే దేవుడు మన ముందు నిలబడి వచ్చే ప్రతి ఒక్క వ్యతిరేకతలను, మన మీద దాడి చేస్తున్న ప్రతి విధమైన శత్రువును, అపవాదిని దేవుడు దహించి వేసి మనలను ఎలా చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో, అప్పగించుకో. దేవుని యొక్క మార్గంలో నడవటానికి నువ్వు ఇష్టపడు. తర్వాత దేవుడు చేసే కార్యాలు నువ్వు ఊహించలేవు. ఉన్నతమైన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. నీ ఎదుటికి వస్తున్న శత్రువులు నీ ఎదుటి నశింపజేస్తాడు. 7 త్రోవలు పారిపోదట్లు చేస్తాడు. అంతేకాదు, ఆయన బాగు చేసే దినము సూర్యుని ప్రకాశం 7 రోజులు ప్రకాశించినట్లుగా ఒకే రోజున ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంత వెలుగు దేవుడు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా అనాకీల గురించి ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు అలాగే యెహోషువ నాయకత్వంలో అనాకీలందరినీ కూడా నశింపజేసినట్లుగా, ఏ దేశము మేము వెళ్ళలేము అనుకున్నారో అదే దేశాన్ని, కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యముగా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యముగా అప్పగించినట్లుగా మనం చూస్తాము. అలాగే మన జీవితాల్లో కూడా ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాం. ఇప్పుడు ఎదురవుతున్న సమస్యల్లో, పరిస్థితుల మధ్యలో కృంగిపోకుండా మనలో ఉన్న లోపాలను సవరించుకుని దహించు అగ్నిలో మన యొక్క చెత్త, మన హృదయంలో ఉన్న చెత్తను కాల్చివేసుకుంటే దేవుడు తన పరిశుద్ధాత్మ అనే అగ్నితో మనల్ని బలపరిచి నింపుతాడు, వాడుకుంటాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతమైన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయాలు మండునట్లుగా, ప్రతి ఒక్క హృదయాల్లో గొప్ప కార్యాలు జరుగునట్లుగా, ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్న నీకు అయిష్టమైన లక్షణాలు తొలగించబడినట్లుగా దహించు అగ్నివై ఉన్న దేవుడు మా ముందర దహింసగినిగా నడిచి కార్యములు సఫలపరిచి, ఏ విషయంలో కృంగిపోతున్నారో, దేని గురించి భయపడుతున్నారో నువ్వు చూస్తున్న దేవుడు, వారికి ధైర్యాన్ని ప్రసాదించి అద్భుతమైన రీతిలో నాయన వారి పట్ల నీ కార్యములు సఫలపరిచి గొప్ప కార్యాలు జరిగించు నాయన. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టు. ఏ భారంతో ఈ టీవీ పరిచర్య కొనసాగిస్తున్నామో నువ్వు ఎరిగిన దేవుడు గనక, మా హృదయం తరంగాలు మీకు తెలుసు గనక, నీ సన్నిధిలో నీ బిడ్డలైన వారందరినీ దీవించమని వేడుకుంటూ, సమాజంలో, సంఘాల్లో మార్పు కలగాలి, ఆశీర్వదించబడాలి, నీకు మరింత దగ్గరగా, మరింత ప్రీతికరమైన రీతిలో, నీకు ఇష్టమైన రీతిలో నీ కృప కలిగి నిశ్చలమైన రాజ్యం పొందుకునే కృప అయా మేము నాయన సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి, వినయ భయభక్తులతో నాయనా తండ్రి ప్రీతికరమైన రీతిలో భక్తి సేవ జరిగించి నిన్ను మెప్పించేవారుగా, నీ మెప్పు కోరుకునేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయమని బిడ్డలందరి పేరు పేరున దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, మేలుతో తృప్తిపరచమని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మరి యొక్క పరిచర్యలో మా పాస్టర్ గారి ద్వారా కమ్మెల ప్రశాంతి కొత్త నిబంధన స్త్రీల సమాచారం అనే ఈ 2వ పుస్తకాన్ని మరి విడుదల చేయడానికి దేవుడు కృప చూపించారు. మీ ప్రార్థనలు బట్టి ఎంతగానో మేము రుణస్థులం. అంతేకాదు, దీనికంటే ముందు పాత నిబంధన స్త్రీల సమాచారం అనే బుక్ రాయటం జరిగింది. మరి ఇది 2వ పుస్తకంగా విడుదల చేశాం. ఇది కొత్త నిబంధనలో ఉన్న 30 మంది స్త్రీల గురించి రాయటం జరిగింది. మీలో ఎవరికైనా ఇది కావాలి అని ఆశపడినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ యొక్క పుస్తకం పంపించడం జరుగుతుంది. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు ఇంకాను ప్రార్థన చేసి ఇంకా అనేకమైన పుస్తకాలు మా పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ, మిమ్మల్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అడ్రస్ పాస్టర్ యెహోషువ కమ్మెల పేదలు ప్రేయర్ చర్చ్, లాలగరువు, గూడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 521366. Our phone number 74271167.